ప్రతి బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటాను అనమాట. కానీ సమ్హౌ ఐ విల్ డూ ఫ్రమ్ బేసిక్స్. అది కుదరట్లేదు, ఎన్నిసార్లు అనుకున్నా కుదరట్లేదు. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ arrays. ఓకే, వాట్ ఆర్ arrays? An array is a collection of similar type of elements. Superb. Nice. Collection of similar type of elements. Okay. So yeah. So array is like an almara. అల్మారాలో అన్ని గిఫ్ట్ ఆర్టికల్సే పెట్టాలన్న రూల్ లేదు. మా ఇంట్లో అయితే బట్టలు ఉంటాయి, దాంట్లో రకరకాలు ఉంటాయిలేండి, అయ్యింది ఎందుకు కానీ, డినామినేషన్స్ ఎందుకు కానీ. సో C++, జావా వరకు మీరు చెప్పిన డెఫినేషన్ కరెక్టే. నౌ దెర్ ఈస్ ఎ స్మాల్ చేంజ్. అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా, అంతే. ఎస్పెషలీ ఇన్ జావా స్క్రిప్ట్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్ కూడా అవుతుంది. వేర్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఇలా రాస్తాం అరేని ఈ బ్రాకెట్స్ మధ్యలో 12, 23, 35. ప్రవీణ్, మీరు కోడ్స్ పెట్టకపోతే అది స్ట్రింగ్ అవ్వదు. ఓకే, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో ప్రవీణ్, రాహుల్, తర్వాత ట్రూ, తర్వాత నల్, తర్వాత ఇంకేదైనా చెప్పండి. సో వాట్ ఈస్ ఎక్స్ నౌ? ఎక్స్ ఈజ్ ఎన్ అరే విచ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే ఓకే, ఇంకా చెప్పాలి, ఇంకా మనము డిఫరెంట్ వేస్లో మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి డిఫరెంట్ వేస్లో అంటే, మీరు దాన్ని చూడగానే మీకు ఏమనిపించవచ్చు అంటే, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 56. ఓకే, అంటే ఏమనుకోకండి, నా గురించి నేనేం బూస్ట్ చేసుకోవట్లేదు. మా షేనాజ్ మేడం అని ఉండేవారు, మాకు C++ కూడా చెప్పారు ఆవిడ. నేను అడిగే డౌట్ వల్ల ఇంకొక 4 రకాలుగా మిగతా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అంటదన్నమాట. యూ షుడ్ బి ఎ టీచర్ అని అంది ఆమె. సో ఈవెన్ ఐ లైక్ ఇట్, సో దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్ టు ఇట్. సో ఒక వెరైటీగా ఆలోచించండి అని అంటా. నేను అడిగిన క్వశ్చన్ కూడా ఇదే. ఇప్పుడు ఇంట్ ఏ అని అన్నాము, ఇంట్ ఏఆర్ ఇస్ ఈక్వల్ టు అన్ అరే ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు ఏకి ఏఆర్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగా. అంటే నాకు రెండు ఒకటేలా కనపడుతున్నాయి. ఇక్కడ ఏ అండ్ ఎక్స్ బోత్ ఆర్ సేమ్. ఏ ఈజ్ ఎ వేరియబుల్ అండ్ ఎక్స్ ఈజ్ ఎ వేరియబుల్. బట్ with this kind of assignment, A can hold only one single value. With this kind of assignment, X can hold multiple values. అది అనాలజీ అంటే, ఆ అబ్జర్వేషన్. ఇప్పుడు నేను ఒక రకంగా చెప్పాను మీకు, మీరు ఇంకొక 10 రకాలుగా ఆలోచించవచ్చు. ఆ 10 రకాలుగా మీరు ఆలోచించినప్పుడే బాగుంటుంది. ఓకే, నేను ఇక్కడికి ఆగిపోయినా. ఓకే, బట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, ఆ ఎక్స్ప్లోరేషనే మీకు ఇస్తుంది. అగైన్ మళ్ళీ ఇంకొక సోది కూడా చెప్తా. ఫస్ట్ టైం నేను రియాక్ట్ ప్రాజెక్ట్కి క్లయింట్ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నప్పుడు నాకు రియాక్ట్లో కనీసం కాంపోనెంట్ ఎట్లా రాస్తారో కూడా తెలియదు, సరిగ్గా గుర్తులేదు. సింటాక్స్ అంటే ఊరికే చూసి వెళ్ళిపోయాను నేను. బట్ క్లయింట్ యాక్సెప్టెడ్ మై ప్రొఫైల్. ఎందుకు అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు లెట్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ చెప్పమన్నాడు. అది తెలుసు నాకు. ఒక 2-3 minutes దాని గురించే మాట్లాడుతూ వచ్చిన. ఆరో ఫంక్షన్స్ ఏంటో చెప్పమన్నాడు, మ్యాప్ ఏంటో చెప్పమన్నాడు, అరే అంటే ఏంటో చెప్పమన్నాడు. రియాక్ట్ వరకు వెళ్ళనిచ్చే అవకాశం ఇవ్వలేదు నేను. అతనుకున్న ఫస్ట్ క్వశ్చన్స్లోనే నేను చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన. అట్లాగే ఇక్కడ కూడా మీరు చెప్పేటప్పుడు 100 రకాలుగా చెప్పండి బాబు. ఆపే 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 అనేదాకా చెప్తూనే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. నౌ కమ్ బ్యాక్ టు ద పాయింట్. వేర్ ఏ అంటే అక్కడ ఏ ఈజ్ ఎ వేరియబుల్ which is holding a value called 56. X is also a variable which is holding an array of multiple values. So ikkada X variable a variable.
అంతేగాని ఎక్స్ అరే కాదు, ఏ నంబర్ కాదు. హలో ప్లీజ్, హలో, అర్థమైందా నేను ఓ మాట అన్నాను? ఇప్పుడు ఏ అనేది నెంబర్ కాదు, ఎక్స్ అనేది అరే కాదు. అరే కాదు, అదేంటి సార్? ఎక్స్ అనేది అరే కాదు, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ ఈస్ హోల్డింగ్ అన్ అరే. ఇప్పుడు ఇక్కడ అరే ఏది అంటే ఇది అరే, అంతే. ఈ అరేని హోల్డ్ చేసేది కానీ ఈ అరేని పాయింట్ అవుట్ చేసేది ఎక్స్. హలో, అలా అర్థం చేసుకోవాలి మనం. సో ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని ఎవరైనా అడిగితే మీరు ఎట్లా చెప్పాలి? వాట్ ఈస్ అన్ అరే అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే అసలు యాక్చువల్గా ఏం లేదు. ఇక్కడ వేరియబులే, ఇక్కడ వేరియబులే, కానీ అసైన్ చేసేది మాత్రం మారుతుంది. ఇక్కడ నెంబర్ అసైన్ చేస్తున్నా, ఇక్కడ పూర్తి అరేని అసైన్ చేస్తున్నా. ఈ విషయం నేను ఎందుకు ఇట్లా మాట్లాడాను అనేది ఒక 10 నిమిషాల తర్వాత అర్థమవుతుంది. కామ్ డౌన్. నెక్స్ట్, వాట్ ఈస్ అన్ అరే? అరే ఈజ్ అ కలెక్షన్ ఆఫ్, ఒక ఆయన చెప్పారు కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ అని. నేను దాన్ని మార్చి కలెక్షన్ ఆఫ్ డేటా అని చెప్పా. టైప్స్ అనేవి ఇప్పుడు లేవు, ఇంతకుముందు సిలో ఉన్నాయి. నెక్స్ట్, అరే ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్. ఐ రిపీట్, what is array? Array is a data structure in which data will be maintained in sequential manner. ఈ ఆన్సర్ కనుక చెప్తే ఎవరైనా విపరీతం ఫ్రస్ట్రేషన్లో ఉన్న టీమ్ లీడ్ ఉంటే మాత్రం మిమ్మల్ని లేచి ముద్దు పెట్టుకుంటాడు. ఐ మీన్ టు సే, అంత ఇష్టపడిపోతాడు అనమాట మీ మీద. ఆ లెవెల్లో చెప్పాలి. అరే ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ డేటా విల్ బీ మెయింటైన్డ్ ఇన్ సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్, ఇన్ అ సీక్వెన్షియల్ మేనర్, నాట్ ఓకే, అల్టిమేట్లీ సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్. ఇది మనం చెప్పాల్సింది. అదేంటి సార్ సీక్వెన్షియల్ అని అంటున్నారు అని అంటే, ఇప్పుడు వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 56 ఎప్పుడైతే మనం అసైన్ చేసినామో, అసలు ముందు డిక్లేర్ చేసేటప్పుడు ఏ అనేది ఒక వేరియబుల్, ఏ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్కి ఒక మెమరీ వస్తుంది. 56లో దాంట్లో స్టోర్ అవుతుంది. కానీ ఎక్స్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ లోపల ఏం స్టోర్ అవుతుంది అని అంటే, ఈ అరే అనే మెమరీ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్ విల్ స్టోర్ ఓన్లీ ద రెఫరెన్స్ ఆఫ్ దిస్ హోల్ అరే. ఓకే, సో ఈ అరేకి ఒక మెమరీ ఉంటుంది, ఈ అరేకి ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీ లోపల ఈ వాల్యూస్ అన్ని పెడతాం అన్నమాట మనం. 12, 1 second, 12, 23, 34, ప్రవీణ్, ఇట్లా. అంటే ప్రవీణ్ అంత స్ట్రింగ్ పడుతుంది అంటే పడుతుంది, దట్ విల్ మేనేజ్, దాని అంతటా అది చూసుకుంటుంది. రాహుల్, ట్రూ, తర్వాత నల్ 13.5. ఓకే ఓకే, ఇట్లా మీకు ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ అరే, ఈ డేటా మొత్తం మెమరీ అనేది పక్క పక్కన అసైన్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సీక్వెన్షియల్ మెమరీ. ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మీకు పాయింటర్స్ అన్నీ నేర్పించగలిగితే, డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ చెప్పగలిగితే అప్పుడు మీకు ఇంకా బెటర్ వస్తుందేమో. అరే క్రియేట్ చేసుకునే మెమరీ సీక్వెన్షియల్గా ఉంటుంది, ఒకదాని పక్కన ఒకటే, అన్నీ ఒకదాని పక్కన ఒకటే ఉంటాయి. అండ్ ఈచ్ ఐటమ్ విల్ బి స్టోర్డ్ యాజ్, గివ్ మీ ఎ మినిట్ గైస్. You'll have the show.
Yeah, I'm back. సో ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఇక్కడ 12, 23, 34, ప్రవీణ్, రాహుల్, ట్రూ, నల్, 13.56. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూని ఇప్పుడు ఎక్స్ కదా, ఎక్స్ లోపల ఏముంటుంది అని అంటే దీని అడ్రస్ ఉంటుంది అంతే. ఎక్స్ ఉండే మెమరీ స్పాట్ వేరు, ఈ అరే ఉండే మెమరీ స్పాట్ వేరు. మరి ఎక్స్లో ఏముంటుంది సార్ అని అంటే జస్ట్ అడ్రస్ మాత్రమే ఉంటుంది. మరి ఈ ఒక్క సింగిల్ ఎక్స్ వేరియబుల్ తోటి ఈ 12ని, 23ని, 34ని, ప్రవీణ్ని, రాహుల్ని వీటిని ఎట్లా ఎట్లా యాక్సెస్ చేస్తాం అని అంటే ఎక్స్ ఆఫ్ 0 అన్నాం అనుకోండి, ఫస్ట్ వాల్యూ వస్తుంది అనమాట. అదే ఎక్స్ ఆఫ్ 1 అన్నాం అనుకోండి, సెకండ్ అంటే 23. అదే ఎక్స్ ఆఫ్ 2 అని అంటే 34. హలో, అర్థమవుతుందా మీకు ఇది పాయింట్? యా, ఇట్లా మనము ఒక అరేలో ఉన్న వాల్యూస్ ని ఒక వేరియబుల్ హెల్ప్ తీసుకుని మనం యాక్సెస్ చేస్తున్నాం. ఒక అరేలో ఉన్న వాల్యూస్ ని మనం ఒక వేరియబుల్ హెల్ప్ తీసుకుని యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రకంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్నమాట. ఓకే, సో నౌ లెట్ us go and see how do I access them అని చెప్పేసి. సో console.log of x of 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి? 12 ప్రింట్ అవుతుంది. console.log of x of 1 అని అంటే ఏం ప్రింట్ అవుతుంది? Come on, 23. సో ఇప్పుడు మీరు దీని అవుట్పుట్ చూస్తే ట్వెల్వ్ 23 అని వచ్చింది. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను వేర్ ఐ ఇస్ ఈక్వల్ టు 5 అని అన్నాను. ఇట్లా రాసుకోవచ్చా నేను? console.log of x of I అని అంటే పాసిబుల్ అవుతుందా అని అంటే ఎందుకు కాదు, ఐలో ఉన్న వాల్యూ ఎంత? 5. సో ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ 5 అంటే దట్ ఈస్ నాట్ console.log of x of 5. వాట్ ఈస్ x of 5 అండి? I. 0, 1, 2, 3, 4 and 5 ట్రూ వస్తుంది అనమాట. ఎక్స్ ఆఫ్ 5 ఇప్పుడు ఐలో 5 ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ 5 అని అంటే 5th స్పాట్లో, ఇది 0th స్పాట్లో ఉంది. 0, 1, 2, 3, 4 and 5. 5 is true. So answer will be true. Anil, clear? Clear, sir. ఓకే, అనిల్ ఏమనుకోకపోతే మంచిగా ఉంటుంది, కానీ ఫీల్ అయిందంటే పాపం ఎవరో ఒకళ్ళని అట్లా నేను రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే సరే, console.log of I console.log of 5 is equal to, సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక పని చేసినాను అనుకుంది, I is equal to I plus 1. console.log of x of I అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది నాకు? Null. వెరీ గుడ్ అండి, నల్. సో ఇప్పుడు ఈ ఐని యూస్ చేసుకుని అట్లా ఐని యూస్ చేసుకుని మనము అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటినీ ఇట్లా ఇండివిజువల్ గా ప్రింట్ చేయకుండా ఒకటే కోడ్ రాసేసి అన్నిటిని ఒకటేసారి ప్రింట్ చేసే అవకాశం ఉందా? ఇస్ ఇట్ పాసిబుల్? అనిల్, ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ యూ. Loops వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ఒక ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత? 0, 1, 2, 3, 4, 5, 6, 7. So 7 I plus plus. So console.log of x of I.
సో అన్ని వాల్యూస్ ప్రింట్ అయిపోయినాయి నాకు దాని లోపల ఉన్నాయి. హౌ డు యూ లైక్ ఇట్? ఇది సింపుల్ కదా ఒక్కొక్కటి రాసుకునే కంటే. సో హౌ డు వి ప్రింట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ అరే? లైక్ దిస్, బై యూజింగ్ అ ఫర్ లూప్. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న తమాషా ఇష్యూ చెప్తా మీకు. ఏంటంటే అరే క్రియేట్ అవ్వగానే అరేతో పాటు, అంటే దీంట్లో ఉన్న వాల్యూస్తో పాటు అరే విల్ క్రియేట్ సమ్ సెట్ ఆఫ్ మెథడ్స్ ఆల్సో. అంటే ఎట్లా చెప్పాలి సార్ అని అంటే, ఇప్పుడు console.dir ఆఫ్ నేను ఇట్లా అన్నాను అనుకోండి, ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ అరే అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వేరు ఇది వేరు, ఫర్గెట్ అబౌట్ దిస్. ఒక అరే క్రియేట్ అవ్వగానే ఏం జరుగుతుంది అని చెప్పడానికి నా ఉద్దేశం అనమాట. అరే క్రియేట్ అవ్వగానే ఒక మెమరీ క్రియేట్ అయ్యి దాంట్లో ఉన్న వాల్యూస్ 0లో ఏం రావాలి, 1లో ఏం రావాలని చెప్పడంతో పాటు ఒక ప్రాపర్టీ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఒక ప్రాపర్టీ కూడా క్రియేట్ అవుతుంది. ఆ ప్రాపర్టీ పేరు లెంగ్త్. అంటే అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ద కౌంట్ విల్ బి దేర్ ఇన్ ద లెంగ్త్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను ఇది తీసేద్దాం. console.log of x డాట్ length ఇట్లా రాస్తాం అనమాట, ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసే పద్ధతి. ఇలా చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? లెంగ్త్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? 8 వస్తుంది. 7 కాదు, 8. ఎందుకంటే టోటల్ 8 ఉన్నాయి, ఇండెక్సెస్ మాత్రం 0 నుంచి 7 వరకు పోతాయి. సో నౌ ద ఆన్సర్ విల్ బి 8. అనిల్, క్లియర్? క్లియర్ సార్. రైట్. సో లెంగ్త్ ఇట్లా ఐడెంటిఫై చేసుకుంటాం మనం. 8 ఎట్లా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, వాట్ షాల్ వి డూ లెంగ్త్ ఓకే, ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నాకు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనము మాన్యువల్గా దీని లెంగ్త్ ఎంత ఉందని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నేను మార్చేశాను. ఎన్నున్నాయో లెక్క పెట్టడం కూడా కష్టమే కదా. ఇప్పుడు అన్ని ప్రింట్ చేయాలంటే ఎట్లా? ఎక్స్ డాట్ లెంగ్త్ అని అంటే అక్కడ వరకు ప్రింట్ అవుతాయి. దీంతో పాటు ఇంకొకటి కూడా ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది ఇది? లెంగ్త్ అని అన్నామంటే టోటల్ లెంగ్త్ ఎంత? 14 or 15 ఉంటుంది అనుకోండి. సో I 0 నుంచి 15 వరకు ప్రింట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది. అంటే x(15) కూడా మనకు అక్కడ ప్రింట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. x(15) మనకి వద్దు కదా. x(15) షుడ్ నాట్ బి యాక్సెస్డ్. x.length -1 వరకు మాత్రమే మనం యాక్సెస్ చేయాలి. అట్లా. ఓకే. సో ఈ విధంగా ఒక అరేని క్రియేట్ చేయడం, దీని మీద యాక్సెస్ చేయడం. ఓకే సార్, నేనైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మొత్తం అంతా నా హ్యాండ్ ఓవర్లో ఉంటే మాత్రం ఈ ఒక్క కాన్సెప్ట్ చెప్పేసి వారం రోజులు వాళ్ళతోటి రోజు పనే చేపిస్తుండే. దీని మీదనే బతకాలి. ఆ వారం రోజులు వాళ్ళు పడుకున్నా లేచినా అరేనే గుర్తు రావాలి. అంత ఎక్సర్సైజ్ చేయాలి దాని మీద. ఎట్లాంటి ఎక్సర్సైజులు చేయాలి సార్ అని అంటే, ఒక నెంబర్ తీసుకుందాం. ఇట్లా ఒక నెంబర్ తీసుకుని దీంట్లో ఏది బిగర్ నెంబర్, అంటే మాక్సిమం నెంబర్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేసి మనం ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తారు? మాక్సిమం నెంబర్ ప్రింట్ చేయాలనుకోండి, ఎట్లా చేస్తారు? సో దానికోసం మనము చాలా సింపుల్గా
where max is equal to x of 0. ఫస్ట్ వాల్యూని మ్యాక్స్ లో పెట్టుకోండి, ఇది మాక్సిమం నెంబర్ అనుకోండి. ఇప్పుడు అంటే ఆ ఫస్ట్ దాంతో మిగతా వాటన్నిటిని కంపేర్ చేస్తాం. సపోజ్ ఏదైతే ఎక్కువ ఉంటే అదే అప్పటికి మ్యాక్స్, అంటే దాన్ని తీసుకొచ్చి మ్యాక్స్ లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత నుంచి ఆ మ్యాక్స్ లో ఉన్న వాల్యూ తోటి దీన్ని కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎట్లా చేస్తాము అని అంటే, ఇఫ్ మ్యాక్స్ ఈజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ చూడండి, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయండి, 1 నుంచి స్టార్ట్ చేయండి, నాట్ ఆల్. మ్యాక్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఆ పర్టికులర్ నెంబర్ కంటే మ్యాక్స్ ఎక్కువ ఉంటే, మ్యాక్స్ తక్కువ ఉంటే ఏం చేయాలి, మ్యాక్స్ లోకి ఆ నెంబర్ని స్టోర్ చేయాలి. సో నెక్స్ట్ టైం కంపేర్ అయ్యేటప్పుడు మ్యాక్స్లో మ్యాక్సిమం నెంబర్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఒకసారి ఫ్లో చూద్దాం. ఫస్ట్ మ్యాక్స్లో ఎంత ఉంటుంది? 12. ఫస్ట్ మ్యాక్స్లో 12 ఉంటుంది. అదే ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఐలో ఎంత ఉంటుంది? ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఎక్స్ ఆఫ్ 1 ప్రస్తుతానికి. ఎక్స్ ఆఫ్ 1లో ఎంత ఉంటుంది? 34 ఉంటుంది. సో 12 ఈజ్ లెస్ దాన్ 34, అంటే 12 కంటే 34 అనే పెద్ద నెంబర్ మనకి దొరికింది కాబట్టి ఇప్పుడు మ్యాక్స్ లోకి మనం 34ని స్టోర్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. నెక్స్ట్ టైం మనము కంపేర్ చేసేటప్పుడు ఐ వాల్యూ 1 అవుతుంది, 1 నుంచి 2 అవుతుంది కాబట్టి ఎక్స్ ఆఫ్ 2లో 556 ఉంటుంది. సో మ్యాక్స్ లో ఎంత ఉంది? 34 ఉంది. జస్ట్ ఇప్పుడే కదా అప్డేట్ చేసింది. 34 ఈజ్ లెస్ దాన్ 556 కాబట్టి 34 తీసేసి 556 పెట్టుకుంటాం. ఇప్పుడు మ్యాక్స్ లో ఎంత ఉంటుంది అని అంటే 556 ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 3 కాబట్టి ఎక్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 77. ఇక్కడ చూడండి, మ్యాక్స్ ఈజ్ 556 ఆల్రెడీ, which is not less than 77. 556 is not less than 77 కాబట్టి ఈ స్టేట్మెంట్ జరగదు, ఆగిపోతుంది అక్కడికి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అయినప్పుడు 44 ఈజ్ నాట్ లెస్ దాన్ 556 కాబట్టి మనకి మ్యాక్స్ లోకి ఈ 44 రాదు, 23 రాదు, 54 రాదు, 54 రాదు, 677 ఒక ఎప్పుడో ఎక్స్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 ఎక్స్ ఆఫ్ 8 వచ్చేటప్పుడు ద వాల్యూ విల్ బి 6778. సో మ్యాక్స్ వాల్యూ ఈజ్ 556 ఈస్ లెస్ దాన్ 6778 కాబట్టి మ్యాక్స్ లోకి 6778ని స్టోర్ చేసుకుంటాం. అలాగా మనము ఇటరేట్ చేసుకుంటూ ఫైనల్ గా మ్యాక్స్ లో, అంటే మొత్తం అన్ని ఇటరేషన్స్ అయిపోయిన తర్వాత ఈ ఫర్ లూప్ బయట నేను console.log ఆఫ్ మ్యాక్స్ అని కనుక నేను ప్రింట్ చేయాలని ట్రై చేస్తే ఇది వస్తుంది, 6767654. హలో, అండర్స్టూడ్? Yes, sir. Yes, sir. రైట్. సో ఇట్లా మనము చాలా పనులు చేయాలి. దానికోసం మీకు నేను ఒక అసైన్మెంట్ ఇస్తున్నా. ఫర్ లూప్స్ అరేస్ చేయాలమ్మా. Write a script to print all array values in the console.
print all the arrays using loop, print the minimum number in an array, print the maximum number in an array, sum of all numbers in an array, average, print values which are greater than a given number, print all even numbers in an array. ఈ వర్క్ మీరు మొత్తం చేయాల్సి ఉంటుంది. ఓకే, సరే, నేను ఒక పని చేస్తానండి, దీన్ని లింక్గా పంపించేస్తాను మీకు. ఇన్సర్ట్ లింక్ కాదు నాయన, సో మీకు ఒక లింక్ పంపించాను, దాంట్లో అరే అసైన్మెంట్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని మనం కంప్లీట్ చేయాలి. 1 డైమెన్షనల్ అరేస్, 2 డైమెన్షనల్ అరేస్. మనకి ఏదైతే అర్థం కాలేదో ఒకసారి మళ్ళీ చూడండి. మీరు కూడా మీ వైపు నుంచి కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. మస్తు చాలా వర్క్ ఉంటుంది మీకు చేయడానికి ఇది. సో ఇది ఒక పక్కన జరుగుతూనే ఉండాలి, దీని గురించి చాలా రీసెర్చ్ చేస్తూనే ఉండాలి మీరందరూ. ఓకే, సరే. సో ఇవి మీరు అరేస్ గురించి నార్మల్గా బై యూజింగ్ ఫర్ లూప్, వైల్ లూప్ని యూజ్ చేసి చేయాల్సిన పనులు, ఫర్ లూప్స్ యూజ్ చేసి. కానీ అరేలో నేను ఇందాక ఒక చిన్న విషయం చెప్పిన, యాజ్ సూన్ యాజ్ అన్ అరే గెట్స్ క్రియేటెడ్, లెంగ్త్ అనే ప్రాపర్టీ ఎలాగైతే ఉందో అలాగ ప్రాపర్టీతో పాటు మెథడ్స్ కూడా ఉంటాయి. దెర్ ఆర్ సమ్ మెథడ్స్. ఏంటి ఆ మెథడ్స్? console.dir అని పెడితేనే వస్తుంది, అట్లా లాగ్లో పెడితే రాదు. ఎక్స్ అని అన్నాం అనుకో, చూడండి ఒకసారి, ఏరే అండ్ ఇక్కడ లెంగ్త్ ఒక ప్రాపర్టీ చూసారు, మిగతా అన్ని వాల్యూస్తో పాటు ఒక కొత్త ప్రాపర్టీని కూడా చూసారు. ఇది కాకుండా ఇంకా చాలా ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట, అవన్నీ ప్రోటోలో ఉంటాయి. ఎందుకు ప్రోటోలోనే ఉంటాయి అనేది నేను చెప్తాను, డోంట్ వర్రీ, దానికి కొద్దిగా టైం ఉంది. కాకపోతే ఈ మెథడ్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అధ్యక్ష, ఈ మెథడ్స్ అన్నిటిని ఏ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు అని కనుక మీరు అడిగితే నేను చెప్తా. అడుగుతారు ఎవరైనా? అడుగుతా. అడుగు మరి. అంటే ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు సార్ అంటే. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్, అట్లా అడిగినా కాబట్టి చెప్తున్నా, లేకపోతే చెప్పకపోతుండే. ఓకే, నైస్. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క పర్పస్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఉంది. ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఇది ఏం చేస్తుంది అంటే ఒక నెంబర్ ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం, వేర్ ఏనా, ఓకే, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 23 అన్న. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ 23 ఉందా లేదా అని చూస్తుంది. ఉంటే దాని ఇండెక్స్ని ఏలోకి ఇచ్చేస్తుంది, అంటే రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు console.log of a అని అంటే ఏం ప్రింట్ అవుతుంది? 5. కమాన్, యా 5. 5 6 5 0 1 2 3 4 5, పర్ఫెక్ట్, 5 ప్రింట్ అవుతుంది. అలాగే ఇంకొక ఇంక్లూడ్స్ అని ఇంకొక మెథడ్ ఉంటుంది, ఇంకో పైనే ఉంది ఇంక్లూడ్స్. ఇదేం చేస్తుంది? ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ లాగానే తమాషా అన్నమాట అన్ని. ఇంక్లూడ్స్ ఇప్పుడు ఇదేం చేస్తుంది అని అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది అనమాట. చూడండి, అంటే అది ఉంటే ట్రూ అని చెప్తుంది, లేకపోతే ఫాల్స్ అని చెప్తుంది. హలో, మీకు ఇండెక్స్ కావాలనుకున్నప్పుడు ఈ మెథడ్ చూడండి. అది ఉందా లేదా అని మాత్రమే తెలుసుకోవాలంటే ఈ మెథడ్ యూజ్ చేయండి. అండర్స్టూడ్ మై పాయింట్?
ఈ మెథడ్స్ అన్ని డూ వి నీడ్ టు మగ్ ఇట్ అప్ అబౌట్? ఐ మీన్ ఇస్ ఇట్ లైక్ ఒక్క ప్రాజెక్ట్ చేసేసరికి మొత్తం అన్ని మగ్గైపోతాయి. ఓకే. ఓకే. అంత పెద్ద టైం లేదు నాయనా, మొత్తం అన్ని మగ్గైతాయి, టెన్షనే లేదు. ఓకే, సో మాకు మాత్రం ఏమన్నా ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ చదివినప్పుడు మేము ఏమైనా గుర్తు పెట్టుకుంటేనే మైక్రోసాఫ్ట్ లోనే ఉండేటోండి. నేను నా బ్యాచ్ లో ఒకడు మైక్రోసాఫ్ట్ లో కూడా కొట్టిండు, అవి గుర్తు పెట్టుకోలేకనే కదా. కానీ దరిద్రం ఏంటంటే ఒక్కసారి మనకు జాబ్ వచ్చిన తర్వాత, బైక్ కొన్న తర్వాత ఈఎంఐలు కట్టనీకైనా మగ్గు పెడతాం. అది ఎందుకు నేను నేర్చుకున్న సారు అంటే ఇది. ఓకే సార్. యా 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 ఫైన్. అట్లా. సో తప్పదు మరి, అది ఏముండదు, ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఓకే. ఇంజనీరింగ్ లో ఏంటంటే మనకి అదంతా ఒక రొట్ట కొట్టుడు, మొద్దు ప్రాసెస్, ప్రాక్టీసులు ఉంటాయి కాబట్టి మనకి అంత ఇంట్రెస్ట్ రాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం చేయబోతున్నాం, ఎనీవేస్ వీ హ్యావ్ టు డూ ఇట్ రైట్. సో అంతంత కోడ్ రాసేటప్పుడు లిటరల్ గా మీరు అందరూ ఇంత కోడ్లు రాయాల్సిందే. ఓకే, ఇంతంత కోడ్ మీరే రాయాలి అని అన్నప్పుడు ఆబ్వియస్ గా మీరు చేయాలి కదా అన్నట్టు ఉంటది అనమాట. సో డోంట్ వరీ, ఇట్ విల్ బి ఎగ్జైటింగ్, చాలా ఉంటాయి. అండ్ నీకు కొన్ని రోజుల తర్వాత ఏమనిపిస్తుంది అని అంటే, అరే అమ్మ ఈ సరిపోతలేవరా అనిపిస్తుంది. ఓకే. నువ్వే అంటావు ఏమని, ఈ కాదు ఇంకా ఉంటే బాగుంటది అని చెప్పేసి మనము కొత్తగా ఇంకొక లైబ్రరీ కూడా ఉంటది అనమాట. జావా స్క్రిప్ట్ డిఫాల్ట్ గా ఇచ్చే లైబ్రరీలో ఉన్నాయి సరిపోక, we will do something like what is that, Lodash. ఓకే, లోడాష్ అని చెప్పేసి ఇంకొక లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీలో ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి, ఇవి కాకుండా చంక్, కంపాక్ట్, డిఫరెన్సెస్, ఇట్లా మనం ఇవి కూడా తెచ్చుకుంటాం. మనం ఓన్లీ పుల్ మాత్రమే నేర్చుకుంటే పుల్ ఆల్ బై, పుల్ ఆల్ విత్ ఇన్, పుల్ ఎట్, నాకు ఈ గుర్తులేవు. కానీ నేను చూసి అవసరం ఉన్నాయి తీసుకుని నేను వాడుకుంటుంటా. యాక్చువల్గా మన జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసేవన్నీ కూడా ఇట్లనే అనమాట, ఇవే. ఓకే, యా. అయితే నేను మిమ్మల్ని జస్ట్ ఎంకరేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికే చెప్తున్నా. బయట రిక్వైర్మెంట్ ఎట్లా ఉన్నా సరే వాళ్ళందరికీ కావాల్సింది సూపర్ హ్యూమన్. ఓకే, ప్రతి ఒక్కరికి హ్యూమన్ బీయింగే కావాలి. ఒకడికి యాంగులర్ తో పాటు రియాక్ట్ వచ్చుండి, రియాక్ట్ తో పాటు వ్యూ జేఎస్ కూడా తెలిసి, వాళ్ళకి నోట్ జేఎస్ వచ్చిన వాళ్ళు దాంట్లో ఎక్స్ప్రెస్ జేఎస్ విత్ మోంగోడిబితో పాటు ఉన్నాయి సార్. యాక్చువల్లీ మీరు చెప్పినట్టే ఉన్నాయి సార్. వాళ్ళ రిక్రూట్మెంట్, ఐ మీన్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఓన్లీ వన్ పర్టికులర్ థింగ్, దే వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ అండర్స్టాండ్. లేదు చివరికి వాడు ఏమి రానోడిని సెలెక్ట్ చేసుకుంటాడు. నేను అది బాధపడేది. నాకు ఇచ్చే వాళ్ళని ఉంటారు కదా, అరే నువ్వు ఇంటర్వ్యూ ఏం చేసినవరా, ఇంతమంది ప్యానెల్లో పెట్టి, ప్యానెల్స్ ని పెట్టి, ఇప్పుడు వర్క్ జరుగుతుంటే మీటింగ్లు వదిలేసుకుని ఒక్కొక్కసారి నేను పంపించాల్సి ఉంటుంది ప్యానెల్ కి. ఏదో ప్యానెల్ అంట ఏడ్చామండి మొన్న అంటే, వాళ్ళు వెళ్ళి ప్యానెల్లో కూర్చుని ఇంటర్వ్యూలు తీసుకుని అంత చేసి తీసుకొచ్చి మన ముందు పెడతారు అనమాట. సార్ మొన్న మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లు వీళ్ళే సార్ అంటారు. అవునా, ఓకే, మంచిగా ఉన్నారు రబ్బా, కూర్చోండి. వాళ్ళు తీరా వర్క్ లో వచ్చేసరికి, యా సార్ వీఆర్ వర్కింగ్, ఇట్స్ లిటిల్ టేకింగ్ టైమ్ సార్ అంటా ఉంటారు. అది ఎప్పటికీ కాదు. అరే నేను ఎందుకు తీసుకున్నా, ఈ లోపల వాడు ఒక 2-3 నెలలు శాలరీ తీసుకుని వెళ్ళిపోతాడు వాడు, అంతకు మించి ఏం జరగదు ఆడ. లిటరలీ ఫ్రస్ట్రేటెడ్ అనమాట. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఎట్లొచ్చిర్రు, ఎట్లా పోతున్నారు, ఏమీ అసలు మీనింగ్లెస్. కాకపోతే నేను ఇంటర్వ్యూ తీసుకుంటే ఏంటంటే, బాబు అరే అంటే ఏంటో తెలుసా, అరేలో ఇండెక్స్ అంటే ఏంటో తెలుసా, లెంగ్త్ అంటే ఏంటో తెలుసా, ఈ అడుగుతుంటే. సో ఇఫ్ హీస్ క్లియర్ అబౌట్ దెమ్, లైబ్రరీ ఏముంది, టూల్ ఏముంది అబ్బా, జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం అంతే. వాళ్ళు నేర్చుకుంటారు, ఆబ్వియస్ గా నేర్చుకుంటారు. పోనీ 10 రోజులు టైం పట్టొచ్చు. కానీ అట్లాంటి ఫేక్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి, బాబాయ్ నువ్వు స్కైప్ అంట. నేనైతే ఎవరైనా వర్క్ చేయకపోతే ఆర్ యూ స్కైప్ అంట. ఫస్ట్ లో అర్థం కాలేదు వాళ్ళకి. ఎవరో అంటున్నారు అనమాట వెనకాల నుంచి, లేదు సార్ టీమ్ వీవర్ అంటున్నాడు.
అట్లున్నారు జనాలు. సో దిస్ ఈస్ ఆల్ హ్యాపెన్స్. బట్ యా గైస్, మనం మాత్రం నేర్చుకోవాల్సిందే. వీ హ్యాడ్ టు లెర్న్ థింగ్స్ మెల్లగా. హౌ డు వి లెర్న్ అంటే వి బై డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్ అనమాట, బై కీప్ ఆన్ డూయింగ్ దెమ్, అంతే. ఎనీవేస్ గైస్, సో ఇట్లా మనము ఈ ఇంక్లూడ్స్, ఇండెక్స్ ఆఫ్ వాడతాం. సో ఇప్పుడు నేనేం చేపిస్తానంటే మీతోటి, మనం W3 స్కూల్కి పోదాం, మన ఆరాధ్య దైవ్. సో దీంట్లో అరే మెథడ్స్ అని ఉంటాయి. నేను ఏది కాంప్లికేటెడ్ ఏమి ఇవ్వట్లేదు, దీన్నే చదువురి అంటున్నా నేను. దీంట్లో పుషింగ్, పాపింగ్, ఇవన్నీ షిఫ్టింగ్, ఇవన్నీ చెప్పాడు, మీరు చూడండి. కానీ దీంట్లో కష్టంగా ఉండే కొన్ని దాని ఏమంటారు ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇది కంప్లీట్ జావా స్క్రిప్ట్ రెఫరెన్స్ లో కొన్ని మెథడ్స్ ఎట్లుంటాయంటే మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్, ఈచ్, సమ్, సార్ట్, ఈ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా, ఇవి కొద్దిగా కాంప్లికేటెడ్. సో వీటికి నా హెల్ప్ కావాలి మీకు, ఓకే. కానీ మిగతావన్నీ కూడా ఒక నార్మల్ థింగ్స్ అన్నమాట. ఫర్ ఈచ్ ఒకటి నేనే చెప్తాను, ఓకే. మిగతావన్నీ నార్మల్, ఓకే. నేను కాంప్లికేటెడ్గా ఉన్నాయన్నీ నేను చెప్పేస్తాను, మీరు మిగతావి కూడా చూడాలి. రేపు నేను అడుగుతా, ఓకే. ఏవైతే నేను చెప్తున్నానో ఆ ఫంక్షన్స్ అన్నీ అడిగేస్తా నేను మిమ్మల్ని. యూ హ్యావ్ టు టెల్ మీ రేపే, సరే ఎల్లుండా అంటే కాదు, రేపు, టుమారో. సో ఈ ఫంక్షన్స్ అన్నిటిని ఒకసారి చూడాలి మీరు, ఏది ఎట్లా పని చేస్తుంది అనేది మీరే టెస్ట్ చేసుకుని చూడండి, ఓకే. సో నౌ ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ ఎ ఫంక్షన్ కాల్డ్ ఫర్ ఈచ్. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ ఎట్లయితే వాడారో, వితౌట్ యూజింగ్ ఫర్ లూప్ కూడా మనము దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం ప్రింట్ చేయొచ్చు. ఎట్లా ప్రింట్ చేయొచ్చు సార్ అని అంటే, లైక్ దిస్. అసలు ముందు ఫర్ ఈచ్ అంటే ఏంటి? ఫర్ ఈచ్ ఈజ్ అ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ which will be calling the callback function for each and every value of the given array. అమ్మా అంటే ఇట్లా రాయాలి, x డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ అని అన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, దిస్ ఫర్ ఈచ్ విల్ కాల్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ద అరే. అరే అంటే ఇదిగో ఇక్కడ ఏదైతే ఇచ్చామో అరే, ఎక్స్ డాట్ ఫర్ ఈచ్ అని అంటే దాంట్లో ఉన్న అన్ని వాల్యూస్ కోసం ఒక్కొక్కసారి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు చెప్పుర్రి, ఎన్నిసార్లు కాల్ అవుతుంది ఈ ఫంక్షన్, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్? x dot length minus 1 times. మస్ట్ చెప్పినావు, ఓకే. 13 times కాల్ అవుతుంది సార్. 13 times కాల్ అవుతుంది, ఎస్, 13 times కాల్ అవుతుంది, ఓకే. రైట్ 13 times, ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఇట్లా రాశాను అనుకోండి, సరే డిక్లేర్ చేయలేదు నేను, డైరెక్ట్ గా రాస్తాను. ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ అవుతుంది? 3 times. ఎందుకంటే ఈ అరేలో ఎన్ని టైమ్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 times, ఓకే. ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ అవుతుంది? 2 times. రైట్. ఇట్లాంటి టైంలోనే మనము ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఓకే. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఇది సపోజ్ మధ్యలో నల్ ఉంది అనుకోండి, ఎన్నిసార్లు కాల్ అవుతుంది? 2 times. నల్ బదులు మధ్యలో ఏం లేదు, ఇది ఎన్నిసార్లు కాల్ అవుతుంది? ఇక్కడ చూడండి, అంటే సపోజ్ ఇక్కడ ఇవి తెలుసుకోవాలి మీరు, అంటే దీన్నే ఎక్స్పెరిమెంట్ అంటారు. సో ద బ్యూటీ అంటే, నేనంత మంచోడిని ఏం కాదు, అంత గొప్ప స్టూడెంట్ని ఏం కాదు, కానీ నాకు ఒకటి అర్థమైన తర్వాత ఇట్లాంటి కెలుపుతా ఉంటాను అనమాట ల్యాబ్లో కూర్చుని, ఇదేం చేస్తుంది అదేం చేస్తుంది అని. సో మీరు కూడా ఒక్కసారి అట్లా గెలుపుతా ఉంటే
వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు బేసిక్స్ బాగా చెప్తే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మీ దగ్గర ఎంత స్టఫ్ ఉంది అని. అప్పుడు మీరు బెటర్ ప్లేస్లో నుంచి ఉంటారు. అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. అట్లా కొద్దిగా చూసుకోండి. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఇది 2 సార్లే కాల్ అయింది, ఎందుకు అంటే మధ్యలో ఈ స్పేస్ ఉన్న దాని వల్ల కాల్ అవ్వలేదా, లేకపోతే దీనికోసం కాల్ అవ్వలేదా అనే క్వశ్చన్ మీకే, నేను చెప్పట్లేదు. దీని గురించి మీరే టెస్ట్ చేయండి. అంటే ఇంకొక 2-3 ఇవి ఇచ్చి మధ్యలో ఏదైనా స్పేసెస్ పెట్టండి. లేకపోతే సో నేను 2 ఎంటీ స్పేసెస్ ఇచ్చాను, 3 దాన్ని ఏమంటారు ఎంటీ స్ట్రింగ్స్ ఇచ్చాను. ఓకే, సో 4 సార్లు కాల్ అవుతుందా, లేకపోతే 3 సార్లు కాల్ అవుతుందా? ఎస్, 4 టైమ్స్. అంటే ఎంటీ స్ట్రింగ్స్ కోసం కాల్ అవుతుంది తప్ప ఇట్లా ఏమీ లేకపోతే దానికోసం కాల్ అవ్వదు. ఒకవేళ నల్ ఉంటే ఎస్, ఫర్ నల్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫర్ అన్డిఫైన్డ్ it will be executed. For empty array value it will not be executed. ఇవి మీరు చెక్ చేసుకోవాలి. వాటన్నిటి గురించి మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఎనీవేస్ అసలు ఇదే చాలా ఎక్కువ అంటే నేను చాలా లోపలికి పోయినా, బట్ ఇట్స్ ఓకే. సో ఫర్ ఎవ్రీ వాల్యూ కొద్దిగా తగ్గిస్తున్న సైజు. యా, సో నౌ ఇట్ విల్ బి కాల్డ్ ఫర్ 7 టైమ్స్. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు కాల్ చేయడంతో పాటు ఈ ఫంక్షన్ లోపల ఆటోమేటిక్గా ఏదన్నా పాస్ అవుతుందేమో చూద్దాం యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో హెలో కామా ఏ అని అంటాం. సో నాకు ఏమన్నా కనపడుతుందా? ఓ యా, ఏ ఇస్ 12. సో ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఏలో ఏం పాస్ అవుతుంది? x of 1, x of 0. 0 అంటే ఫస్ట్ వాల్యూ పాస్. సెకండ్ టైం కాల్ అయినప్పుడు సెకండ్ వాల్యూ. ఇప్పుడు మీరు సేమ్ థింగ్ ఫర్ లూప్ లో కూడా రాసుకోవచ్చు. నేను రాయట్లేదు అని అనట్లేదు. ఫర్ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ లెంగ్త్ -1 ఐ ప్లస్ ప్లస్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ కామా ఎక్స్ ఆఫ్ ఐ. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా అనిపిస్తలే? ఇట్లా రాయడానికి ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్ రీడబుల్. ఇదంతా రీడబుల్ కాదు, ఇది డెఫినెట్గా అయితే కాదు. కాకపోతే ఇది ఫంక్షన్ ఏదో ఉంది కాబట్టి మీకు అంత కంఫర్ట్గా అనిపించకపోవచ్చు కానీ, బట్ ఇట్ ఈస్ మోర్ ఈజియర్. ఇక్కడ ఎక్స్లు పెట్టి ప్లస్లు పెట్టి ఏంది ఇది, ఏదో కరాటే సినిమాలా ఉంది ఇది. ఇది పైన రాసింది చెప్పండి, ఇట్స్ హౌ కూల్, హౌ క్లీన్ కాదా? ఓకే, ఇదైతే సంక్రాంతి ముగ్గులు పెట్టినట్టే ఉంది. ఎందెందో ఉంది ఇక్కడ. చూడంగానే నాకు కొద్దిగా యాక్ కనిపిస్తుంది, బట్ దిస్ ఈస్ మోర్ క్లీనర్ అని నా ఫీలింగ్. ఓకే, ఎనీవేస్ అంటే ఈ పాస్ చేసుడు, లెంగ్త్ చేసుడు, ఇవన్నీ ఆటోమేటిక్గా ఫర్ ఈచ్ చూసుకుంటుంది, మీరు చేయనవసరం లేదు. ఫర్ ఈచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ ఇది ఎంత బ్యూటిఫుల్ అనేది నేను మీకు ముందు చెప్తా. స్కోప్ విషయంలో కానీ, దాని వాల్యూ మెయింటెనెన్స్లో కానీ, క్లోజర్ విషయంలో కానీ, అప్పుడైతే మీరు మొక్కేస్తారు దీన్ని, సార్ ఫర్ రీచ్ గీక సార్ అని. మీరు మొక్కరు, ఎందుకంటే మీకు ఆ కష్టం తెలియకుండా ముందే చెప్తా కదా నేను. ఎవరికైతే ఆ స్కోప్ గురించి తెలియదో వాళ్ళు ఒక 4-5 రోజులు తనలాడి అర్థం కాక దెన్ దే విల్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఫర్ ఈచ్. అప్పుడు వాళ్ళకి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం అవుతుంది అనమాట, బా అన్నట్టు. ఓకే, బట్ ఇట్ ఈస్ మోర్, ఇప్పుడు నేను చూపించిన దానికంటే చాలా వాల్యుబుల్ ఈ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, రీసెంట్ గా చూపించే ఫర్ ఈచ్, ఇస్ ఇట్ ఈజీలీ మోడిఫై చేయొచ్చా సార్? మన పాతదైతే మనం x = 3 నుంచి స్టార్ట్ చేయొచ్చు అండ్ 4 నుంచి స్టార్ట్ చేయొచ్చు, మన ఇష్టం అనమాట, లిమిట్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఇదైతే స్టార్టింగ్ మొత్తం అన్ని యాక్సెస్ చేసుకుంటూ వెళ్తుంది కదా.
అవును. థర్డ్ నుంచే అన్ని కావాలి. లేదు లేదు ఆ విషయంలో మీరు అన్నట్టు ఫర్ లూపే బెటర్ అవుతుంది. బట్ యూ కెన్ మాడిఫై దట్. అక్కడ కూడా కండిషన్ చెక్ అవుతుంది, ఇక్కడ కూడా కండిషన్ చెక్ అవుతుంది. నేను దాన్ని ఒకవేళ నువ్వు అన్నట్టు అనుకుంటే ఇఫ్ ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నాగండి. దీనికి ఇంకా రెండో ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉందా లేదా చూద్దాం, చెప్తాను. There is a second argument also, that is the index. ఓకే. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లోనేమో వాల్యూ పాస్ చేస్తే, సెకండ్ ఆర్గ్యుమెంట్ లోనేమో దాన్ని ఇండెక్స్ ని పాస్ చేస్తుంది. మంచిగా ఉన్నది కదా సార్. థర్డ్ ఆర్గ్యుమెంట్ లో ఏమన్నా పాస్ అవుతుందా అని చూద్దాం. థర్డ్ ఆర్గ్యుమెంట్ లో మొత్తం అరే ఉన్న ఫుల్ అరే పాస్ అయిపోతుంది. ఓకే. అవునా సార్, మంచిగా ఉన్నది. మరి ఫోర్త్ ఆర్గ్యుమెంట్ లో ఏమైనా ఉంటుందా సార్? నేను ఇట్లా తెలుసుకున్నాను, ఏముండదు, అన్డిఫైన్. మరి ఫిఫ్త్ ఫోర్త్ లోనే లేదురా భయ్ అంటే ఫిఫ్త్ కి ఎట్లా పోతున్నాను? సో దేర్ విల్ బి 3 ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఈచ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫర్ ఈచ్ లో ఉండే కాల్ బ్యాక్ ఫంక్షన్ కి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. గెటింగ్ మీ? ఎస్. సో ఆ 3 ఆర్గ్యుమెంట్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా నేను థర్డ్ ఆర్గ్యుమెంట్ ని కూడా యూజ్ చేయను. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. సో ఇక్కడ నేను ఏం రాసుకుంటానంటే ఇఫ్ బి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఓన్లీ దెన్ ప్రింట్ ఇట్ అని అంట. ఇప్పుడు ఒకవేళ మీరు ఇందాక అన్న కేసు కనుక అడిగితే అప్పుడు థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 77 నుంచి స్టార్ట్ అయింది. అట్లా అర్థమైందా? సో ఈ రకంగా మనము అరేని హ్యాండిల్ చేయొచ్చు, మాడిఫై అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మ్యాప్ ఎట్లా వాడాలి, ఫిల్టర్ ఎట్లా వాడాలి, ఇవన్నీ మన నెక్స్ట్ థింగ్. సార్ మన నార్మల్ యాంగ్యులర్లో అయితే నేను పెద్దగా వాడను, దాంట్లో ఫర్ లూప్ ఉంటుంది, సపరేట్ ఫర్ లూప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మ్యాప్ వాడుతున్నా నా అవసరం కొద్ది కానీ పెద్దగా వాడను. కానీ రియాక్ట్ లో మ్యాప్ లేకుండా మీరు ఇంచు కూడా కదలలేరు. యు కాంట్ మూవ్, అంతే. ఓకే, సో మొత్తం రియాక్ట్ చేసేదే మ్యాప్ మీద. సో ఈ ఫంక్షన్స్ అనే వాటిని మనము డెఫినెట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. కెన్ ఐ కాల్ ఫర్ ఈచ్ యాజ్ అ హైయర్ ఆర్డర్ ఫంక్షన్? Yes, sir. That's right. Okay guys, that's it for today. Sir, ఎవరైనా, నేను అడిగాను కదా మీ ఫోన్ నెంబర్స్ కావాలి అని, ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్